అస్మద్గురుభ్యో నమః. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. భగవద్బంధువులారా, ఆధునిక కాలంలో ఇప్పటి రోజుల్లో మన పిల్లలందరికీ కూడా అవసరమైన వాటికంటే ఎక్కువ వసతులు పరికరాలు ఇచ్చిన కారణం చేత వాళ్లకుండే ప్రధాన లక్ష్యం నుంచి పక్కకి పోతున్నారు. అంటే చదువు విషయంలో కానివ్వండి, చదువుకున్న తర్వాత ఉద్యోగాల విషయంలో, ఉద్యోగం సంపాదించుకుని సక్రమంగా జీవన విధానాన్ని నడిపించడం విషయంలో పక్కకి వెడుతున్నారు. దీనికి కారణం బుద్ధి చాంచల్యము, అంటే స్థిరత్వం లేకపోవడం. మరి దీన్ని మార్చడానికి మార్గం ఏమన్నా ఉందా? ఉంది. వామన పురాణంలో సరోవర మహాత్యం అన్న చోట ఈ శ్లోకం ఒకటి దొరుకుతుంది. అది పరమశివునికి సంబంధించిన శ్లోకం. ఈ శ్లోకాన్ని పెద్దలు పిల్లల పేరుతో అధ్యయనం చేసినా కానీ, ఎవరైతే మాకు స్థిరమైన బుద్ధి కావాలనుకుంటారో వాళ్ళు చదువుకున్నా కూడా చాలా ఉపయోగం. ఏమిటా శ్లోకము? నమః శివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాభర్త్రే స్థితి కాలభృతే నమః. మళ్ళీ ఒక్కసారి, ఈ పురాణ శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి, అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదు, వింటూ కూడా రాసుకోవచ్చు జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటే. మనకి రాని ఇంగ్లీషు భాష కోసమే యాత్ర పడతామే, అలాంటిది ఇది తేలిగ్గా రాసుకోవచ్చు. గమనించండి. నమః శివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాభర్త్రే స్థితి కాలభృతే నమః. ఇది ప్రతిరోజు కూడా 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ చక్కగా అధ్యయనం చేసినట్టయితే 40 రోజులు అని కాదు, కొన్నాళ్ల పాటు ఇది నోటికి వచ్చేసినట్టయితే మనం నిరంతరం మనసులో తిరుగుతూనే ఉంటుంది. అలాంటి చక్కటి శ్లోకం ఇది. ఏమిటది? నమః శివాయ. శివకరుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. దేవాయ, ఆటలాడుతున్నంత తేలికగా, ఆటలో గెలిచినంత తేలికగా భక్తులకి వరములిచ్చువాడు. నమః శివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే. విష్ణవే అంటే సర్వవ్యాపి, ప్రభవిష్ణవే అంటే ఎన్నెన్నో రూపాలలో తనను తాను ఆవిష్కరింపజేసుకునేవాడు అని చెప్పి. హరయే చ ఉమాభర్త్రే. ఎక్కడుంది అసలు ప్రధానమైన మాట? ఉమా భర్త్రే, ఉమాపతి ఆయన. ఉమాని ఎందుకు పేరు వచ్చిందో తెలుసునా? పార్వతీదేవి తపస్సుకి వెడతానంటే వాళ్ళ అమ్మగారు మా అందిట. అమ్మాయి, నీకిది తగదు అని చెప్పింది. కానీ ఆమెకున్న స్థిర నిశ్చయం కారణం చేత తపస్సుకి వెళ్ళింది. ఉమాశబ్దం వచ్చింది అక్కడ. అంటే బుద్ధి చాంచల్య నివారణకి ఇది ప్రధానమైన శ్లోకం అని చెప్పడంలో అంతరార్థం ఇది. అందుకని ఉమాభర్త్రే స్థితి కాలభృతే నమః. స్థితికి కాలానికి ప్రధానమైన మహానుభావుడు నువ్వు. స్థితి కాలభృతే నమః అంటే బుద్ధి చాంచల్య నివారణ. స్థిరమైన బుద్ధి అంటే ఇప్పటి భాషలో కాన్సంట్రేషన్ ఉండడానికి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసే మంత్రపూతమైన శ్లోకము. వామన పురాణంలోది, సరోమహాత్యంలోది. మరొక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. నమః శివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాభర్త్రే స్థితి కాలభృతే నమః. ఇది మీరు చక్కగా అనుసంధానం చేసుకోండి. ప్రతి సోమవారం ఇలా 11 సోమవారాలు శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రండి. ఆ పైన యథాశక్తి మీరు ఎలాంటి పూజలు చేసుకుంటారు అన్నది సుఖవంతంగా
అనుసంధానం చేసుకోగలిగిన శ్లోకం ఇది. మరొక మంత్రంతో మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.